చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్డ్ లో తిరుగుతున్నారంటున్నారు, అప్రమత్తం చేస్తానంటున్నారు, కానీ రియాలిటీలో సహాయ చర్యలు అందట్లేదు. అంటే మీడియాకి చూస్తానికి పడవలో వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? కానీ ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం విఫలమైపోయింది. ఒక మాట చెప్పాలంటే మాట్లాడి ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించి చేసేవాళ్ళే తప్ప సక్రమంగా చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. చూసి వెళ్ళిపోతే సరిపోద్దా? పడవలో వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోద్ది. పడవలో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అక్కడ లోపల ఉన్న జనాలు ఏంటి పరిస్థితి? ఒక టైం అనేది ఉంటుంది వాళ్ళకి. ఈ టైంలో వస్తుంది, ఈ టైంలో వెళ్తుంది. ఇది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా కనీసం అనౌన్స్ చేయకుండా చేస్తే ఎలాగా? ఈ అధికారులు అయితే చెబుతున్నారు మేము లక్షల్లో ప్యాకెట్లు పంపిస్తాం, అన్నం ప్యాకెట్లు పంపిస్తాం. అవి రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఇస్తే అలా సరిపోతుంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? నిన్న చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి. వాళ్ళు చెప్పలా, నిన్న వచ్చారు. 3 రోజుల క్రితం నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇళ్లలో సామాన్ల పరిస్థితి ఏంటి? కొంతమంది కట్టుబాట్లతో వచ్చారు, ఏమి తీసుకోకుండా, ఏ పైసలు లేకుండా. ఈ కొంతమంది ఈ మధ్య దుర్మార్గులు కట్టలు తెంపేస్తున్నారు. వాళ్ళు అన్న సంఘ విద్రోహాలను చేశారా? అది కూడా ప్రభుత్వం గమనించాలి. శ్రీలంకకు సంబంధించిన గోడ కట్టడం జరిగిందో అది ఉవ్వెత్తున ఈసారి కాపాడింది అంటున్నారు, లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేదంట. ఈ విషయంలో మాత్రం జగన్ని చాలా మెచ్చుకోవాలండి. ఈ రోజున కట్టకుండా ఉన్నట్టయితే రైలు కట్టకుండా మొత్తం కృష్ణలంకలో జనాభా అనేవాళ్ళు సగం మంది తగ్గిపోయాడు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంత ప్రమాదం. ఈ విషయంలో మాత్రం జగన్ మాత్రం చాలా ఇచ్చేయాలి. అయితే ఎప్పటి నుంచో అంటున్నారు కడతాం అని చెప్పని. ఆ ప్రభుత్వాలు చేయలేదు, ఈ జగన్ ప్రభుత్వం చేసి దానికి మెచ్చుకోవాల్సిందే కంపల్సరీగా. కానీ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించిందండి, ఇప్పటికీ కనిపిస్తుంది. అధికారుల మీద గట్టిగా చర్య తీసుకుని ప్రజలందరికీ ఉపయోగపడేది చేయండి. జీతాలు తీసుకుంటారు, మాసములేగా తిని బతికేదాళ్ళు. మేము ఉంటేనే వాళ్ళకి జీతాలు వచ్చేది, వాళ్ళ పిల్ల కూడా శుభ్రంగా ఉండేది. ముందు ఆ ఎదవలు ఏం చేయాలంటే ముందు ప్రభుత్వ అధికారుల ముందు మేల్కొని అందరికీ సహాయ సహకారం చేయాలని కోరుకుంటున్నాం. మరొక అంశం ఏంటంటే నది పైన కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఈసారి కృష్ణలంక వాసులను కాపాడింది అంటున్నారు. నిజమే మరి మాట. ఆ గోడ కట్టడమే కృష్ణలంక వాళ్ళందరూ కాపాడింది. అయితే ఈ పాడికి ఎప్పుడూ మునిగిపోయేది కృష్ణలంక మొత్తం కూడా. మొత్తం అది చూసుకున్నట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది సార్. అత్యంత హర్షణీయంతో జనాలందరూ ఆహ్వానించారు. సో చూసుకుంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అంచనా వేయడంలో విఫలమయ్యారంటారు. వాస్తవమే మరి, వాస్తవం అది. ఏం జరుగుతుంది సిచ్యువేషన్ విఫలం అయినట్టే కదా. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం సూచన ఇచ్చినా పట్టించుకోకుండా అయిన తర్వాత వచ్చి నేను నేను దగ్గర ఉండి చూసుకుంటా, కలెక్టర్ ఆఫీస్ కూర్చుంటే సరిపోయిద్దా? ప్రజలకు అన్నం దొరకడం, నీళ్ళు దొరకట్లా, ఆహారం. చిన్నపిల్లలు, గర్భిణులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇటు చూస్తుంది. ఆ షిప్పుల్లో తిరిగి వెనకెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది? రేపు తన ఇల్లు మునుగుతుందని చెప్పి ఇటు చూసుకోకుండా ఉంటే ఏమవుతుంది? ఇవాళ మన హోంమంత్రి గారు ఏమైపోయారు? సునీత గారు ఆమె ఉండే అపార్ట్మెంట్ వాటర్ వచ్చినాయి. ఏం చేస్తున్నారు? ఒక బోట్లో ఏం లేవు. జనాలు ట్రాక్టర్ మీద తిరగడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళేమో వచ్చి ట్రాక్టర్ ఎక్కించుకొని తరలిస్తున్నారు. ఫుడ్ లేదు, అలడిపోతున్నారు. వాళ్ళకి తగిన సాగు చర్యలు అందిస్తే బాగుంటుంది. హెలికాప్టర్ పంపించాం, బృందాలు పంపించాం. ఏ బృందాలు ఎటు తిరుగుతున్నాయి? చిన్నపిల్లలు నీళ్ళు లేక వాటర్ పట్టుకుని తిరుగుతున్నారు. వస్తున్నారు 4 పులిహార ప్యాకెట్లు పడేస్తున్నారు. అప్పటి మీద అందరూ ఆకలి తెస్తున్నారు. నీళ్ళు లేవు, కరెంట్ లేదు, సిగ్నల్ లేదు, అనేక అవస్థలు పడుతున్నారు జనాలు. వీటిని పట్టించుకొని ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే మీడియా వచ్చినప్పుడు ఈ మరబోట్లో తిరగడం ఇవన్నీ నాయకులు చేస్తున్నారు, కానీ రియల్గా మీరు అన్నట్టుగా సహాయం అందట్లేదు అంటున్నారు. కంపల్సరిగా అది అందుబాటులో ఉన్న వాళ్ళకి ఆ బోట్ వేసుకుని వెళ్ళినా కానీ ఒక 10 ఫ్యామిలీస్ వరకు వెళ్ళగలుగుతున్నారు. ఇక అంతకుమించి లోపలికి వెళ్ళినా అందరికీ న్యాయం జరగడం అనేది ఇక్కడ చాలా జనం ఎక్కువ మంది ఉంటారు ఈ ఏరియాలో. అందరికీ జరగడం అనేది జరగట్లేదు. రియల్గా అయితే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి చాలా మందికి అందట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ చర్యల్లో ఫెయిల్ అయ్యామంటున్నారు. వెళ్తున్నాయి. లోపల ఉన్న వాళ్ళు బయట రావడం లేదు, వాళ్ళ కమ్యూనికేషన్ లేదు, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు లోపల. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు, వాళ్ళందరూ స్టక్ అయిపోయినారు. ఉదయం కాల్ చేశారు 3 days తర్వాత. వాళ్ళకి ఏ వాటర్ వెళ్ళలేదు, ఫుడ్ వెళ్ళలేదు. హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, అవి అంతవరకు చేరుకుంటాయి. హెలికాప్టర్లు చేరుకుంటే కానీ అంతమందికి న్యాయం జరిగే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏం కనిపించలేదు. 4 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. అవి కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. చాలా మందికి ఇంకా ఫుడ్ లేదు, వాటర్ లేదు, కరెంటు లేదు, జనాలతో కమ్యూనికేషన్ కూడా లేదు. మేము వెళ్దాం ట్రై చేసినా కానీ సగం దూరం వరకు వెళ్ళగలుగుతున్నాం, వెనక రావడానికి కుదరట్లేదు. జనాలు కూడా కొంచెం ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు మన ఉన్న గ్రామం నుంచి అనేక మంది ట్రాక్టర్లతో తీసుకెళ్లి ఫుడ్ కానీ వాటర్ కానీ సప్లై చేస్తున్నారు. ఎంత వెళ్ళే అవకాశం ఉన్నంత వరకు వెళ్ళగలుగుతున్నారు. కానీ అంతకు మించి ఇంక వెళ్ళాలంటే బోట్లు ఎక్కువ ఉండాలి. బోట్లలో జనం దగ్గరికి చేరగలిగితే వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి అవకాశం కుదిరింది. చాలా మందికి ఇంక వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళందరికీ అలా స్టక్ అయ్యి ఉన్నారు లోపల.